హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ బొమ్మ ముచ్చట్లు. ఈరోజు మన వీడియోలో సింపుల్గా మా అమ్మ స్టైల్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాము. అండ్ ద షెఫ్ ఆఫ్ అవర్ షో ఇస్ మిస్ నందిని. హాయ్ చెప్పండి. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది నేను డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి. దాంట్లో డ్రై రోస్ట్లో ఫస్ట్ మెంతుల్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట. మెంతులు ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాము, ఎందుకంటే ఎక్కువ అయిపోతే కర్రీ చేదొచ్చేస్తుంది. మెంతులు కొంచెం గోల్డెన్ బ్రౌన్గా అయిన తర్వాత నెక్స్ట్ జీరా వేసుకొని సేమ్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ధనియాలు వేసుకొని దాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాజు. సో కాజు మరి సెసమే సీడ్స్ ఇక్కడ వేసుకుని దీన్ని కూడా ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుందాము. వాటితో పాటే ఏలక్కులు, లవంగాలు ఇవి కూడా వేసుకొని ఒకసారి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్కి కొంచెం ఆయిల్ వేసుకొని డ్రై చిల్లీస్ని ఫస్ట్ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి, శొంఠి, పుదీనా లీవ్స్, కర్రీ లీవ్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు, అంటే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ మేము కొంచెమే వాడుతున్నాము. ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు అలాగే కూడా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. మేము డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలకి ఇప్పుడు కొన్ని ఐటమ్స్ యాడ్ చేద్దాము. ఫస్ట్ అయితే కొంచెం హింగు, తర్వాత టర్మరిక్ పౌడర్, తర్వాత గరం మసాలా పౌడర్, ఏలక్కులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరి స్టార్ పువ్వు ఇవన్నీ ఉంటే మీరు వాటిని రోస్ట్ చేసుకోవచ్చు. మా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాము. సో ఇది మా డ్రై రోస్ట్ మిక్స్చర్ అండ్ ఇవంతా వెట్ రోస్ట్ అన్నమాట. సో వీటిని ఇప్పుడు మిక్సీ పట్టాలి. మసాలాల్ని మిక్సీ పట్టేశాక ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. ఇక్కడ మేము జీలకర్ర యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మసాలాకు ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి. ఆవాలు చిటపటలాడాక మళ్ళీ ఆనియన్, కర్రీ లీవ్స్ అండ్ డ్రై చిల్లీ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు మీరెంత కారం తింటారు అనే దానిపైన డిపెండ్ అవుతుంది. మీరు కారం ఎక్కువ తింటారు అంటే మీరు ఇంకా చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మసాలాకే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఉడకబెట్టిన గుడ్డుని హాఫ్ కట్ చేసి దానిలా బోర్లు వేసి ప్యాన్లో ప్లేస్ చేయాలి. అది ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత మేము ఏదైతే మసాలా గ్రైండ్ చేసుకొని ఉంటామో దాన్ని ఒక లేయర్ లాగా ఆ ఎగ్స్ పైన వేసుకోవాలి. ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ టు 2 మినిట్స్ వరకు ఆ ఎగ్ని అలాగే కుక్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మాకు ఎంత కన్సిస్టెన్సీలో కర్రీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము ఫస్ట్ ఎగ్ ఎందుకు యాడ్ చేసాము అంటే మేము ఎంత ఉడకబెట్టిన ఎగ్ని ఆ యోక్ పార్ట్, అంటే ఎల్లో పార్ట్ ఏదైతే ఉంటుందో అది కొంచెమైనా నీసు వాసన అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్ వేసి ఇలా కొంచెం ఫ్రై చేయడం వల్ల ఆ నీసు వాసన అనేది ఉండదు. కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. వాటర్ వేసేసి కన్సిస్టెన్సీ మాకు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి. కర్రీ మీకు కొంచెం చిక్కగా కావాలి అంటే 1 స్పూన్ శనగపిండిని వాటర్లో డైల్యూట్ చేసుకుని దాన్ని మీరు కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎంత థిక్నెస్ కావాలో కర్రీ దానిపైన డిపెండ్ అవుతుంది. కర్రీ మీకు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొక 1 స్పూన్ మీరు వాటర్లో డైల్యూట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా ఒకవేళ మీకు సరిపోలేదు అంటే ఈ స్టేజ్లో మీరు కారం పొడి యాడ్ చేసుకోవచ్చు. కర్రీకి మీకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ చేసుకునేసాక ఆ మసాలా పచ్చి వాసన ఏదైతే ఉంటుందో అది పోయే వరకు కర్రీని ఉడకబెట్టుకుంటే చాలండి. ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అండ్ మాకంటే కూడా మీరు ఇంకా బాగా చేసుకుంటారు. సో అది అండి మా ఎగ్ కర్రీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చింది అనేది తప్పకుండా మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక ఈవినింగ్కి మా మమ్మీ ఇక్కడ ఒక కస్టమర్ కోసం అని కుచ్చు వేస్తుంది. ఈ కుచ్చు ఆర్డర్స్ వచ్చిన ప్రతిసారి ఆ ఒక శారీకి కానీ దుపట్టాకి కానీ మ్యాచ్ అయ్యే థ్రెడ్స్ మేము ఎప్పుడు పర్చేస్ చేస్తూనే ఉంటాము. అండ్ ఒక్కొక్కసారి థ్రెడ్స్ కంప్లీట్గా అయిపోతుంది, ఒక్కొక్కసారి మిగిలిపోతుంది అనమాట.
అలా మిగిలిపోయిన కుచ్చు థ్రెడ్స్తో ఈరోజు నేను ఒక బ్యాంగిల్ డిఐవై చేయబోతున్నాను. ఇలా థ్రెడ్ మిగిలిపోతేనే అని కాదండి, ఆడవాళ్ళు మన ఇంట్లోనే కానీ ఎవరింట్లోనైనా కానీ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంత బాగా రెడీ అయినా ఒక్కొక్కసారి కరెక్ట్గా మాకు బ్యాంగిల్స్ దొరకదు. అప్పటికప్పుడు షాపింగ్కి వెళ్ళాలన్నా ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు, లేదా అలా మేము షాపింగ్కి వెళ్ళినా మా అవుట్ఫిట్కి సెట్ అయ్యే బ్యాంగిల్స్ మాకు దొరకకపోవచ్చు. సో అలాంటి ఒక టైంలో నేను ఈరోజు చూపిస్తున్న డిఐవై కొంచెమైనా ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. ఫంక్షన్స్కనే కాకుండా నార్మల్ డైలీ వేర్కి కానీ లేదా రెయిన్బో బ్యాంగిల్స్ చేసుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఫ్యాన్సీ స్టోర్స్లో మాకు ఈజీలీ కుచ్ థ్రెడ్ అవైలబుల్ దొరుకుతుంది. అండ్ ఈ థ్రెడ్ కొంచెం షైనింగ్ ఉండడం వల్ల బ్యాంగిల్స్ యొక్క ఫైనల్ రిజల్ట్ చాలా క్లాసీగా ఉంటుంది. ఈ థ్రెడ్స్ని 20 రౌండ్స్ మాకు ఏ హైట్లో కావాలో ఆ హైట్లో చుట్టుకొని థిక్గా చేసుకోవాలి. సింగిల్ థ్రెడ్తోనే మేము బ్యాంగిల్ మొత్తం చుడతాము అంటే చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో ఆ టైంని కొంచెం కట్ డౌన్ చేయడానికి ఇలా 20 రౌండ్స్ థ్రెడ్ని చుట్టుకున్న తర్వాత మీది బ్యాంగిల్స్ ఏదైతే ఉంటుందో మట్టి గాజులో మోస్ట్లీ ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే అప్పుడు థ్రెడ్ని చుట్టడం మాకు ఈజీ అవుతుంది. మట్టి గాజులకే ఇలా డిఐవై చేసుకోవాలి అని ఏమీ లేదండి. మీ దగ్గర ఏ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉంటుందో అది ప్లాస్టిక్ కావచ్చు లేదా బ్రాస్ది ఏదైనా ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటే కూడా దాంతో కూడా మీరు డిఐవై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీ బ్యాంగిల్స్ని తీసుకొని ఈ థ్రెడ్తో ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలా ఒక నాట్ వేసి ఆ థ్రెడ్ని సెక్యూర్ చేసుకోవాలి. మీరు ఆ థ్రెడ్ని నాట్ వేసినప్పుడు ఇలా 2 సెక్షన్స్గా థ్రెడ్ అనేది డివైడ్ అవుతుంది. ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలా ఆ 2 థ్రెడ్స్ని దూరంగానే పెట్టి స్టార్టింగ్లో గ్లూ వేసుకోవాలి. నేను ఇక్కడ వాడుతున్నది ఫ్యాబ్రిక్ గ్లూ. మేము ఇక్కడ థ్రెడ్ యూస్ చేస్తున్నాము కాబట్టి ఫ్యాబ్రిక్ గ్లూ వేయడం వల్ల ఆ థ్రెడ్ చాలా సెక్యూర్గా ఉంటుంది. అలాగే ఈ ఫ్యాబ్రిక్ గ్లూ డ్రై అవుతే ట్రాన్స్పరెంట్గా అవుతుంది. సో గ్లూ ఒక రెసిడ్యూ ఏదైతే ఉంటుందో వైట్గా అది ఈ బ్యాంగిల్లో కనబడదు. ఈ బ్యాంగిల్స్కి ఒక క్లీన్ ఫినిష్ అనేది అయితే వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ కొంచెం ఎక్కువే వేసుకుని స్టార్టింగ్ ఆ థ్రెడ్ని ఆ బ్యాంగిల్స్కి చుట్టుకోవాలి. బ్యాంగిల్స్కి కుచ్చు దారము చుట్టేటప్పుడు ఆ దారాన్ని చాలా టైట్గా పట్టుకొని చుట్టాలి. ఎందుకంటే కొంచెం కూడా లూజ్ వదిలితే ఫినిషింగ్ అనేది మాకు బ్యాంగిల్స్కి పాడైపోతుంది. సో ఎంత టైట్గా అయితే అంత టైట్గా ఆ బ్యాంగిల్స్కి మేము దారాన్ని అయితే చుట్టుకొని కవర్ చేసుకోవాలి. చుట్టుకునేటప్పుడు కూడా దారం మధ్యలో గ్యాప్స్ లేకుండా చూసుకొని చుట్టుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కానీ ఈ ఒక బ్యాంగిల్ ఫినిష్ అయిపోయాక ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉందో అది చూసాక పడిన కష్టం మొత్తం మర్చిపోతాము. అండ్ మన అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ రెడీ అవుతుంది అంటే అట్లీస్ట్ ఇంత మాత్రం కష్టపడాలి కదా. మేము ఇక్కడ రెయిన్బో బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది కాబట్టి సో ఒక్కొక్క బ్యాంగిల్కి ఒక్కొక్క కలర్ చొప్పున అలా డిఫరెంట్ కలర్స్తో అయితే మేము బ్యాంగిల్స్ రెడీ చేసుకుంటున్నాము. బ్యాంగిల్స్ ఏ కలర్తో రెడీ చేసుకోవాలి అనేది ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యువర్ ప్రిఫరెన్స్ అండి. మీ అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేలాగా మీరు వెళ్ళి అదే కలర్ కుచ్చు థ్రెడ్స్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇవి చాలా ఈజీలీ అవైలబుల్ ఉంటాయి. ఇంకొకటి మేము ఇక్కడ 20 రౌండ్స్ మాత్రం ఎందుకు తీసుకున్నామంటే 25, 30, 35 అలా ఒకవేళ రౌండ్స్ మేము పెంచుకుంటూ పోతే చుట్టేటప్పుడు చాలా లావుగా వచ్చేస్తుంది అనమాట. చూడడానికి బాగుండాలి, అలాగే లైట్ వెయిట్గా కూడా ఉండాలి అని చెప్పేసి మేము 20 రౌండ్స్ ఇక్కడ తీసుకున్నాము థ్రెడ్. ఆల్మోస్ట్ ఇంకా ఎండ్ ఇంకొంచెం గ్యాప్ ఉంది అనేటప్పుడు మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని ఈ థ్రెడ్ని దానిపైన చుట్టుకొని బ్యాంగిల్ని అయితే కవర్ చేసుకునేయాలి. అండ్ లాస్ట్కి వచ్చేసరికి మాకు ఎంత గ్లూ కావాలో అంత గ్లూ వేసుకొని మేము సెక్యూర్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువే వేసుకుంటే బెటర్, ఎందుకంటే ఆ థ్రెడ్స్ ఏదైతే ఉందో లాస్ట్ కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మన ఎక్సెస్ థ్రెడ్ ఏమైతే ఉంటుందో దాన్ని కట్ చేసేసుకుంటాము. సో కొంచెం ఎక్కువగానే ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకొని ఆ థ్రెడ్స్ని మేము సీల్ చేసుకుంటే ఆ థ్రెడ్స్ బయటికి రాకుండా ఉంటుంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలానే బాగుంటుంది. అయినంత వరకు ఇలా బ్యాంగిల్స్కి థ్రెడ్ డిఐవై చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూనే యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి అది డ్రై అవుతా చాలా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. సో గ్లూ మేము ఇంత యూజ్ చేసినట్టు అస్సలు తెలీదు. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. లాస్ట్కి థ్రెడ్ కట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ ఇంకొకసారి అప్లై చేసుకుని ఆ థ్రెడ్ ఏదైతే ఉందో లాస్ట్ స్ట్రాండ్స్ ఏదైతే ఉందో వాటిల్ని సీల్ చేసుకోవాలి. అంతే అండి, మా డిఐవై బ్యాంగిల్ రెడీ అయిపోయింది.
ఒక్క బ్యాంగిల్ మాకు కంప్లీట్గా చేయడానికి ఆల్మోస్ట్ 15 to 20 minutes పట్టింది. కానీ మాకు కావాల్సినట్టుగా మా అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ రెడీ అవ్వడంలో ఉండే సాటిస్ఫాక్షన్ ఇంకా దేనిట్లోనూ ఉండదు. ఫినిష్డ్ బ్యాంగిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ ఫ్యాబ్రిక్ గ్లూది ఏదైతే రెసిడ్యూ ఉందో అది ఏ మాత్రం కూడా కనిపించట్లేదు, కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇది ప్లెయిన్గా ఉండడం మీకు ఇష్టం లేకపోతే మాకు చిన్న చిన్న కుందన్స్ దొరుకుతాయి ఈ బ్లౌజ్కి అంతా డిజైన్ చేసుకునే దానికి. వాటిల్ని వీటిపైన స్టిక్ చేస్తే ఇంకా బాగా ఉంటుంది. దాని ట్యుటోరియల్ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా దానికోసమని ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈ ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారా అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఒకవేళ ట్రై చేస్తే మన అమ్మ బొమ్మ ముచ్చట్లు ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. వాటిల్లో నాకు మీరు రెడీ చేసుకున్న బ్యాంగిల్స్ని పిక్చర్స్ సెండ్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.